అండి. టాలీ ప్రైమ్ 6.0లో మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటే ఏమిటి? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? అంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా అందరూ ఎంప్లాయీస్ కూడా సాలరీస్‌కి పనిచేయరు. కొందరు కమిషన్‌కి పనిచేస్తారు. మరికొందరు వేజెస్‌కి పనిచేస్తారు. మరికొందరు సాలరీస్‌కి పనిచేస్తారు. సో, ఎవరు మనకి కమిషన్‌కి పనిచేస్తున్నారు? ఎవరు మనకు సాలరీస్‌కి పనిచేస్తున్నారు? ఎవరు మనకు వేజెస్‌కి పనిచేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఓకే. దీంట్లో కాస్ట్ కేటగరీస్ అంటాం. కాస్ట్ సెంటర్స్ అంటాం. కాస్ట్ కేటగరీస్ ఆర్ కాస్ట్ సెంటర్స్. ఓకే. వీటిలో లెడ్జర్స్ ఏమొస్తాయి? కేటగరీస్ ఏమొస్తాయి? సెంటర్స్ ఏమొస్తాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ సాలరీస్‌కి ఎవరు పనిచేస్తున్నారు? కమిషన్‌కి ఎవరు పనిచేస్తున్నారు? వేజెస్‌కి ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు ఏ కేటగరీ కిందకి వస్తున్నారనేది మనం తెలుసుకుందాం. ఓకే. టాలీ ప్రైమ్ 6.0లో మనము కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగరీస్‌ని యూజ్ చేస్తాం. ఇది కూడా సర్వీస్ ఓరియెంటెడే. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ ఏసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్రియేట్‌లోకి వెళ్ళండి. షో మోర్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ లెడ్జెస్‌లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, సాలరీస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, కమిషన్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవి లెడ్జెస్. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ కాస్ట్ కేటగిరీలోకి వెళ్ళండి. కాస్ట్ కేటగిరీలో మనకేమున్నాయి ఇక్కడ? ఫస్ట్ క్లర్క్స్ అనేవాళ్ళు ఒక కేటగిరీ. మేనేజర్స్ అనేవాళ్ళు ఒక కేటగిరీ. ఏజెంట్స్ అనేవాళ్ళు ఒక కేటగిరీ. సేల్స్ మ్యాన్ అనేవాళ్ళు ఒక కేటగిరీ. వర్కర్స్ అనేవాళ్ళు ఒక కేటగిరీ. ఓకే. ఇప్పుడు ఈ కేటగరీస్ చేసాం కదండీ! ఈ కేటగరీస్ అండర్‌లో ఎవరు ఏ దాని కిందకొస్తారనేది మనం చూస్తాం. తర్వాత కాస్ట్ సెంటర్స్‌కి వెళ్ళండి. ఓకే. మీరిక్కడ పైన కేటగరీ చేశారు గదా! వాళ్ళే ఇక్కడికొస్తారు. క్లర్క్స్. ఓకే. ఫస్ట్ క్లర్క్స్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ అండర్‌లో ఎవరెవరున్నారు? అంటే రాబర్ట్, శామ్యూయల్, మాన్యుయల్, రాహుల్, రానా. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ మేనేజర్స్. ఓకే. ఉదయ్, భాస్కర్, సంజీవ్. నెక్స్ట్ ఏజెంట్స్. రమేష్, నవీన్, భార్గవ్, సుధీర్, కుమార్. బ్యాక్ వెళ్ళండి. సేల్స్ మ్యాన్, ధీరజ్, రాజ్, వివేక్, సునీల్. వీళ్ళందరూ సేల్స్ మ్యాన్స్. నెక్స్ట్ వర్కర్స్. ఆ! రాజా, గణేష్. వీళ్ళందరూ వర్కర్స్. ఓకే. ఎస్‌కేప్, ఎస్‌కేప్. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్ళండి.
ఫస్ట్‌ది రిసిప్ట్ క్యాపిటల్ 10 లాక్స్. నెక్స్ట్ పేమెంట్ ఎవరండి? సాలరీస్. టోటల్ అమౌంట్ ఎంత? రాబర్ట్ 5, 8, 10, 12, 5, 7, 5. టోటల్ 43,000 తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎవరున్నారు? క్లర్క్స్ ఉన్నారు. ఓకే. ఎవరెవరికి ఎంత సాలరీ ఇస్తున్నారు ఇక్కడ? రాబర్ట్‌కి 5,000. నెక్స్ట్ శామ్యూయల్‌కి 8,000. నెక్స్ట్ ఎమాన్యుయల్‌కి 10,000. నెక్స్ట్ రాహుల్‌కి 12,500. సో తర్వాత రానా 7,500 క్యాష్ సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎవరికి? మళ్ళీ సాలరీసే. టోటల్ అమౌంట్ ఎంత? లోకేష్‌కి 12, ఉదయ్‌కి 20, భాస్కర్‌కి 15,000, సంజీవ్‌కి 10,000. టోటల్ కలిపితే 12, 20, 15, 10 57,000. ఎవరున్నారు ఇక్కడ? మేనేజర్స్ ఉన్నారు. సో లోకేష్ 12,000, ఉదయ్ 20,000, భాస్కర్ 15,000, సంజీవ్ 10,000. ఇలా క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ 5, 8, 12, 7, 4. టోటల్ కలిపితే 36. సో ఏజెంట్స్ రమేష్ 5,000, నవీన్ 8,000, భార్గవ్ 12,000, Bill 7,000, Kumar 4,000. Next commission 2, 5, 5, 7, 4, 18, 5. So salesman Dheeraj 2,500, Raj 5,000, Vivek 7,000, Mir 4,000. Next wages 4, 6, 5, 3. Total మనకి 13,500 వర్కర్స్. సో ఇక్కడ కృష్ణ 400, తర్వాత రాజా 650, గణేష్ 300. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అనేది మనం టాలీ ప్రైమ్ 6.0లో ఇలా ఎంటర్ చేసాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి డే బుక్‌లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ లాస్. నెట్ లాస్ వచ్చేసి మనకి 1,55,850. ఎస్కేప్. డాష్‌బోర్డ్‌లో వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్ అన్నారు. ఇలా ఎంటర్ చేస్తాం. దీన్నే మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటాం. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటే ఎనీవన్? క్లియరా? ఐ థింక్ క్లియర్. నెక్స్ట్ సుందర్ జనరల్ స్టోర్స్. ఏమో రికార్డ్ కాలేదనుకుంటా. అవుతుందిలేమో. ఓకే. నెక్స్ట్ సుందర్ జనరల్ స్టోర్ చూడండి.
ఇది జీఎస్టీ ప్రాబ్లమే. ఇప్పుడు మనకు ఐటెమ్స్‌లో ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటారు. ఐటెమ్‌లో ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటాం. అంటే పర్చేజ్ చేసేటప్పుడు గాని, సేల్స్ చేసేటప్పుడు గాని, మనకి కేసెస్‌లో గాని, బాక్సెస్‌లో గాని ఓకే. పర్చేజ్ చేస్తాం. సేల్స్ చేసేటప్పుడు లూజ్ అంటే ఒక బాక్స్‌లో 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక బాక్సులు కొన్నారనుకోండి. వాళ్ళకి నాకు 25 కావాలంటారు. బాక్స్ వద్దు మాకు సేల్ అవ్వవు అంటారు. అప్పుడు ఆల్టర్‌నేటివ్ యూనిట్స్‌ని ఏ విధంగా ఇవ్వాలి? ఆల్టర్‌నేటివ్ యూనిట్స్‌ని ఏ విధంగా ఇవ్వాలి? అనేది ఇక్కడ కాన్సెప్ట్. కంపెనీ క్రియేషన్, జీఎస్టీ ఇవన్నీ మీకు తెలిసినటివే. నేను డైరెక్ట్‌గా ఆల్టర్‌నేటివ్స్ ఏ ఐటెమ్స్‌కైతే ఉన్నాయో, ఆ ఐటెమ్‌కి మాత్రమే నేను ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ ఇస్తాను. ఓకే. డన్. స్టార్ట్‌గా వస్తాను కంపెనీ. చూడండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సుందర్ జనరల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఏసి పెట్టండి. జీఎస్టీ కామన్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా నేను వోచర్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. మీరు క్యాపిటల్ అవన్నీ మీరు చేసుకోండి. ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ హిందుస్థాన్ ఎంటర్‌ప్రైజెస్. సన్‌డ్రీ క్రెడిటార్స్. రేణిగుంట 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. క్రియేట్. పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. గుడ్స్. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి. డే. ఆల్ట్ సి. బిస్కెట్స్. ఆల్ట్ సి. టిఎస్ అంటే కార్టూన్స్. టిఆర్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ F12కి వెళ్ళండి. F12కి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఏసి పెట్టుకోండి. మరి కొన్ని ఆప్షన్స్ బయటకొస్తాయి. యూజ్ ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటారు. యూజ్ ఆల్టర్‌నేటివ్ యూనిట్స్. యెస్. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి. యూనిట్స్ కింద మరొక ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ వచ్చింది. ఆల్ట్ సి. ఒక కేస్‌కి 50 ప్యాకెట్స్ అంట. అలా 250 కేసెస్‌కి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నట్టు? ఆల్ట్ సి. పీకే అంటే ప్యాకెట్స్. ఇక్కడ చూడండి. ప్యాకెట్స్ ఎన్ని? 50. 1 అని ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. మీరు 250 కేసెస్ సీఎస్ అనేది పైనివ్వాలి. దాని కింద పీకే. ఒక కేస్‌కి 50 ప్యాకెట్స్ ఉన్నాయని అర్థం. పర్సెంటేజ్ ఎంత? 28. ఇక్కడ చూడండి. 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ పతాంజలి. ఆల్ట్ సి. నెక్స్ట్ మళ్ళీ కేసెస్. ఇప్పుడు ఒక కేస్‌కి 25 ప్యాకెట్స్ ఉన్నాయి. 240. 6,000. తర్వాత థర్డ్ దానికి లేదు. అది తీసుకోవద్దండి. నార్మల్‌గా తీసుకోండి. ప్రియా గోల్డ్. నెక్స్ట్ క్రెమికా. ఆల్ట్ సి. సో, క్రెమికా వచ్చేసి పీసీ కదా! ఆల్ట్ సి. పీసీ. దాని కింద నెక్స్ట్ అంటే ఒక బాక్స్‌కి 45 పీసులున్నాయి. కింద బాక్స్ ఆల్ట్ సి. బాక్స్. ఒక బాక్స్‌కి 45 పీసెస్. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ వస్తే ఎలా? చూడండి. 50 పీసెస్ 60.
ఇక్కడ మీరు గమనిస్తే ఏమైనా మిస్టేక్ ఉందా దీంట్లో? ఎక్కడైనా? చెప్పండి. ఏమైనా మిస్టేక్ ఉందా? చూడండి. ఇప్పుడు 45, 45, 90 మళ్ళీ 145 మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 ఐటెమ్స్‌కి అది కాలిక్యులేషన్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? డెసిమల్ వాల్యూస్ మనం ఇవ్వలేదు. 3.33నా, 3.40నా, 3.50నా అనేది ఆ రిమైనింగ్ 15 ఐటెమ్స్ కూడా కాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ 2 అని తీసుకోండి. డెసిమల్ వాల్యూస్. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మీరు యూనిట్స్ క్రియేషన్ చేసేటప్పుడు ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ. 150 చూసారా? 3.33. సో, ఇక్కడ 60 అలా తీసుకుంటాం. ఇక్కడ టాక్స్ మామూలే. మీరు అన్నీ తీసుకొని ఇవ్వండి. నేను జస్ట్ అవసరమేంటి మాత్రం తీసుకున్నా. ఇలా, ఇలా ఎంటర్ చేయాలి. సో, సేల్స్ చేసేటప్పుడు కొందరు లూజ్ తీసుకుంటారు. లూజ్ అడిగిన వాళ్ళకి లూజ్ ఇవ్వాలి. బాక్సెస్ అడిగిన వాళ్ళకి బాక్సెస్ ఇవ్వాలి. అలా. ఓకే. అది ఇంక మిగతాది మీకు తెలిసిందే. యాజ్ ఇట్ ఈస్‌గా నార్మల్‌గా చేసేయండి. నెక్స్ట్. ఒక హోటల్‌లో పని చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి? ఒక హోటల్‌లో పని చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి? అది విత్ టాక్స్ కావచ్చు, వితౌట్ టాక్స్ కావచ్చు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ చూడండి. ఇదొచ్చేసి మనకి వాల్టైర్ హోటల్. సో, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వరకు మీకు తెలుసు. క్యాపిటల్ దగ్గర నుంచి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వరకు మీకు తెలుసు. ఇప్పుడు పర్చేజ్ ఆఫ్ వీట్ 1200 కేజెస్ ₹25. సేల్స్ ఆఫ్ చపాతీ 19,000 పీసెస్ ₹8. ఆయిల్ పర్చేజెస్ 350 కేజెస్ ₹50. ఆయిల్ కన్జ్యూమ్డ్ 250 కేజెస్. క్యాష్ తీసుకోండి. పర్చేజ్. ఆల్ట్ సి వీట్ కేజీ ఆల్ట్ సి కిలోగ్రామ్స్. టాక్స్ అవేమేమి తీసుకోవట్లేదు. నార్మల్‌గా తీసేసుకోండి. మీకు రియల్ టైమ్‌లో ఉంటే తీసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ₹25. ఆయిల్ 250 కేజెస్ 50. సేవ్ చేయండి. ఇప్పుడు ఒక కేజీకి 20 పీసెస్ తయారవుతాయంట చపాతీ. మీరు ఎన్ని సేల్ చేశారు? 19,000 పీసెస్ మీరు సేల్ చేశారు. ఎంతటితో? ₹8తో. సో, ఆ 19,000 పీసెస్ తయారవ్వడానికి ఆయిల్ ఎంత యూజ్ చేశారు? 250 కేజెస్ యూజ్ చేశారు. ఓకే. మీరు 1200 కేజెస్ మీరు వీట్ పర్చేజ్ చేసినప్పుడు 250 కేజెస్ ఆయిల్ ఖర్చయినప్పుడు 19,000 పీసెస్ తయారు చేయడానికి 1200 కేజెస్‌లో ఎంత వీట్ ఖర్చయింది? మీకు పడిన అసలు రేట్ ఎంత? మీరు ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేశారు? అనేది కాన్సెప్ట్. అదర్ వోచర్స్, స్టాక్ జర్నల్. ఓకే. ఇక్కడ వీట్ తీసుకోండి. కంట్రోల్ ఎన్ ఇవ్వండి. కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 19,000 పీసెస్ ఇంటూ 20/100 అంటే యాహ్! సారీ 19,000 పీసెస్ బై 20. 950 కేజెస్ వీట్ మీకు ఖర్చయింది. 950 కేజెస్. అంటే 1200 కేజెస్‌లో 950 కేజీల వీట్ ఖర్చయింది. 19,000 పీసెస్ తయారవ్వడానికి. ఆయిల్ ఎంత ఖర్చయింది? 250 కేజెస్ ఖర్చయింది. ఇటుపక్క చపాతీ. పీసెస్. ఓకే. ఇక్కడ 19,000 పీసెస్. ముందుగానే ఎస్టిమేషన్ వేయాలి. ఒక హోటల్‌లో పనిచేస్తున్నామంటే ఇడ్లీలు గాని, దోసలు గాని, చపాతీ గాని, ఒక పూరి గాని ఒక ఎస్టిమేషన్ అనేది వేయాలి.
లాస్ట్‌లో అమౌంట్ ఇవ్వండి. 36,250. ఇక పడిన అసలు రేటు 1.91 పైసా పడింది. కానీ మీరు ఎంతకు సేల్ చేశారు మార్కెట్‌లో? ఓకే. సేల్స్. సేల్స్. ఓకే. ఇక్కడొచ్చేసి చపాతీ. క్వాంటిటీ 19,000. రేటు 8. ఇలా ఎంటర్ చేయాలి. ఇలా ఒక హోటల్‌లో పని చేస్తే ఇలా ఎంటర్ చేయాలి. ఓకే. క్లియర్? అర్థమైందా? ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? సో, ఈ రోజుటికి అవి చేసేయండి. ఓకే. టుమారో బీఆర్ఎస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? వాణి కుమార్, శిల్పారెడ్డి, హేమ, రమ్య, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ స్టార్ట్ చేయండి ఇంకా. ఈ కంటెంట్ ఒకసారి టైం ఉంటే వింటూ ఉండండి. ఓకే. ఓకే సార్. యాహ్! డన్ గైస్. అవి చేసేయండి. యాహ్! బాయ్.